ఇందులో ఉన్నదైతే ఇది డిస్క్రిప్షనే. ఇక ఇంకో పాయింట్ మీరేమన్నారంటే అసలు పార్టీలకి అతీతంగా ఉండాలి. ఎస్, మీరు సూట్లు వేసుకుంటారు, బాగుంటారు. సూట్లో డెఫినెట్గా ఎవరు సూట్ వేసుకున్నా బాగుంటారు, మీరు మరీ బాగుంటారు, ఫైన్. బట్ బ్రిటన్ రాజ్యాంగంలో ఎవరైనా స్పీకర్గా ఎలక్ట్ అయితే దే హ్యావ్ టు రిజైన్. బట్ ఇండియన్ రాజ్యాంగంలో రెసిగ్నేషన్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ మ్యాండేటరీ అట్ ఆల్. ఓన్లీ ప్రొవిజన్ ఇచ్చారని ఇందాక చెప్పుకున్నాం కదా. సో బట్ ఆ సీట్లో ఉన్నప్పుడు, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మోరల్స్ పాటించాలి. హీ హ్యాస్ టు బి అపొలిటికల్, హీ హ్యాస్ టు బి నాన్ పొలిటికల్. ఎస్, ఆ విషయం కరెక్ట్. అలాగే మా స్పీకర్ గారైనా ఉంటారు, నేనైనా ఉంటాను. మా స్పీకర్ గారైనా ఎందుకంటున్నానంటే మీరు ఆయన పేరు కూడా ఉచ్చరించారు మీరు ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో, ఆ వీడియోలో ఇచ్చారు. సో కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. సో అయినప్పటికీ కూడా నేను దో దేర్ ఇస్ నో బార్, మన కడపలో జరిగిన పార్టీ యాన్యువల్ మీటింగ్కి కానీ, ఆ మధ్య 2 సార్లు జరిగిన అమరావతి పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగ్ కానీ, ఎస్పెషల్లీ మా అసెంబ్లీ జరిగేటప్పుడు కొన్ని పార్టీ మీటింగ్స్ జరిగితే ఆ పార్టీ మీటింగ్స్, ఎటువంటి పార్టీ మీటింగుల్లో నేను పార్టిసిపేట్ చేయట్లా. నా నియోజకవర్గంలో కూడా నేను నా అఫీషియల్ కార్యక్రమాలకు వెళ్ళినా, ఇంకా ఆ గత ఎలక్షన్స్లో పంచాయతీలు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు కాబట్టి ఆ సర్పంచులు కూడా వస్తారు. మా పార్టీ ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిని, తెలిసిన బార్ చెప్పాను కదా. సో తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ, జనసేన సభ్యులు కానీ, భారతీయ జనతా పార్టీ సభ్యులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు. సో ఇన్ ఎ వే ఇట్ ఈస్ నాన్ పొలిటికల్ ఆర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ దే క్యాన్ అసెంబ్లీ. ఇంకొకటి, ఆ వెనకాల చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఫోటోలు పెట్టు కూర్చున్నారు. అసెసన్ పొలిటికల్ అఫిలియేషన్ కెన్ బి దేర్ అనేది స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా నన్ను ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షానికి శాసనసభాపక్ష నాయకుడు ఆ రోజు సాంప్రదాయం ఏమిటంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఆ సీటు మీద కూర్చోబెడతారు. నా నియోజకవర్గంలో నా వెనకాలన్న ఆ ఫోటోలో నేను ఆ సీట్లో నన్ను చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే నన్ను ఆ పోస్టుకి ఎంపిక చేశారో ఆ ఎంపిక చేసిన 2 వ్యక్తులు, ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి, నన్ను చైర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఆ చిత్రపటాన్ని నేను నా ఆఫీసులో పెట్టుకున్నాను. నేను కూర్చుని ఉండగా ఒక పక్క బాబు గారు, ఇంకో పక్క కళ్యాణ్ గారు, నా పక్కన ఉన్న ఆ ఫోటోని నేను పెట్టుకున్నా. అంతే, పెట్టుకున్నా తప్పులేదు. కళ్యాణ్ గారిది, మోడీ గారిది ఇది నేను సెపరేట్గా ఫోటోలు పెట్టుకున్నా కూడా తప్పులేదు రాజ్యాంగం ప్రకారం. కానీ నేను నా కుర్చీలో నాకు వీరు కూర్చోబెట్టిన కుర్చీలో కూర్చున్న ఫోటోయే పెట్టారు. అక్కడ
డిప్యూటీ స్పీకర్ గౌరవాన్ని నేను తగ్గించాను. డిప్యూటీ స్పీకర్ గౌరవాన్ని పెంచాను శ్రవణ్ కుమార్ గారు. సో నేను ఎప్పుడూ కూడా ఆ సీటుకు ఉన్న గౌరవాన్ని తగ్గించను, ఎలివేటే చేస్తాను తప్ప తగ్గించను. సో మీరు పొలిటికల్గా కొన్ని డిబేట్స్లో టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్నారు. డిడ్ ఐ ఎవర్ రిప్రజెంట్ మై పార్టీ in any TV channel? Though there is no bar, again I am telling, though there is no bar, but still ఒక విలువలు గల వ్యక్తిగా విలువలు పాటించవలసిన ఈ పదవిలో ఉన్నప్పుడు విలువలు పాటించవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను పార్టీని ఎప్పుడు రిప్రజెంట్ చేయలేదు. ఎప్పుడు మాట్లాడినా కూడా స్పష్టంగా చెప్పా. పివి సునీల్ కుమార్ ఇష్యూలో అతను చేయడానికి తప్పు చేశాడు, నన్ను దారుణంగా హింసించాడు, చంపే ప్రయత్నం చేశాడు, హాస్పిటల్ రికార్డులు తారుమారు చేయాలని చేశాడు. కేవలం అతని ప్రమోషన్ కోసం ఇంకెందుకోసమో చేయకూడని తప్పులన్నీ అతను చేశాడు. అతని గురించి నేను మాట్లాడతాను, మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉంది. అతని మీద ఇంకా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది నేను అప్పుడు మాట్లాడాను. అప్పుడు మీరు మాట్లాడారు, అప్పుడు తప్పు అనిపించారు. అప్పుడు తప్పు అనిపించలేదేమో, మిమ్మల్ని ఆయన ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత మీకు తప్పు అనిపిస్తాను, ఫైన్. బట్ ఆ విషయం మీరు ఒక వీడియో కూడా ప్లే చేసి చూపెట్టారు, ఇదిగో ఇలా మాట్లాడుతున్నారని. అందులో నేను మాట్లాడిన కంటెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సమయం ఎక్కువ అడుగుతున్నారు, ముఖ్యమంత్రికి ఎంత సమయం ఇస్తారో నాకు అంతే సమయం ఇవ్వాలి అంటే, అది ప్రొవిజన్ ప్రకారం ఆన్ ప్రోరేటా బేసిస్ సభ్యుల సంఖ్య ప్రకారం టైం డిసైడ్ అవుతుంది. సో అది లోక్సభలో కానీ ఎక్కడైనా సరే ఇప్పటి నుంచో ఒక సాంప్రదాయం ఉంది. అంటే ఈయనప్పుడు మరి హౌస్కి రాలేదు కాబట్టి ఒకసారి తెలియాలని లేదు, అందరూ ఎమ్మెల్యే అయితేనే ఇవన్నీ రూల్స్ తెలియాలని ఏమి లేదు. కానీ మీరు రాలేదు కాబట్టి తెలియకపోవడానికి అవకాశం ఉంది. బట్ తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. నేను మాట్లాడింది ఆ సమయం గురించి మాట్లాడా, మీరు చూపెట్టిన ఎగ్జాంపుల్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై మీరు ఎలా చేయగలరు అని కొందరు అడిగితే, ఒక డిప్యూటీ స్పీకర్గా నేను రాజ్యాంగంలోనే ఉంది కంటిన్యూస్గా పలానా సెక్షన్ ప్రకారం 60 రోజుల పాటు కంటిన్యూస్గా రాకపోతే దిస్ ప్రొవిజన్ అట్రాక్ట్స్ అనేది చెప్పటం నా ఉద్దేశం. అలాగే ఆయన ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వట్లేదు అని అన్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, అది కూడా చూపెట్టారు మీరు. ఢిల్లీలో 3 వచ్చినా సరే ఆయన ఇచ్చారు, అదే ఆయన డిస్క్రిప్షన్ తీసుకుని ఇచ్చారు. బట్ దెర్ ఈస్ ఎ కస్టమ్ వెన్ దెర్ ఇస్ నో స్టాట్యూట్ క్లియర్లీ విచ్ హాస్ డిఫైన్డ్ ద ప్రొవిజన్. సో అక్కడ ఒక కస్టమరీ ప్రకారం వెళ్ళాలి. ఎప్పుడు కూడా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు అప్రతిహత మెజార్టీ 94లో వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు. సో 2014లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు. పార్లమెంట్లో ఎప్పుడూ ఇవ్వలేదు. ఇప్పుడు గుజరాత్లో నడుస్తుంది, అక్కడ కూడా 10% లేదు, అక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు అని ఆ ప్రొవిజన్ గురించి చెప్పడం నా బాధ్యత. సో డిప్యూటీ స్పీకర్ నీకు రూల్స్ తెలియదా, అతనికే రూల్స్ చెప్తావా? ఏ హక్కు ఉంది అతనికి రూల్స్ చెప్పడానికి? సర్వీస్ రూల్స్ ఉన్నాయా? కాంటాక్ట్ రూల్స్ ఉన్నాయి. ఆ కాంటాక్ట్ రూల్స్ ఉన్నాయని చెప్పాను. ఏ హక్కు ఉందని యు ఆర్ క్వశ్చనింగ్ మీ. మీరు ఏదో పార్టీ పెట్టుకున్నారు, మీరే అంటూ ఉంటారు ఏదో చిన్న పార్టీ పెట్టుకున్నారని. సో తలుచుకుంటే ఏమన్నా అసలు తిరగగలరా అన్నారు. మీకున్న బలం తెలుసు. మంగళగిరిలో మీరు పోటీ చేశారు, మంగళగిరిలో మీకు 451 మంది ఉన్నారు మీకు మద్దతుగా. అలా చూసుకుంటే రాష్ట్రం మొత్తం ఒకవేళ మీకు 175 సీట్లలో మీరు పోటీ చేసిన అత్యధిక పాపులేషన్ ఉన్న మంగళగిరిలో వచ్చిన ఓట్లు మీకు అన్ని చోట్ల వచ్చినా కూడా నాకు వచ్చినంత మెజారిటీ కూడా ఆ 400 చొప్పులు లెక్కెట్టుకుంటే మీకు లేదు. సరే అయినా మీరేదో చేసేయగలనని మీరు అనుకుంటున్నారు.
చేయండి, నో ప్రాబ్లం, చేసేది ఆపండి, పర్వాలేదు, ట్రై చేద్దాం. బట్ ఇలా మీకు చాలా గౌరవం ఇచ్చా, మీరు కూడా చెప్పారు అది. మరి ఎందుకని ఇలా నన్ను దారుణంగా చిత్రహింసలకు గురి చేసిన ఒక వ్యక్తి అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉంటే, కావాలంటే రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవచ్చు, ఇలాగా సర్వీసులో ఉండగా సర్వీస్ రూల్స్ వైలేట్ చేసి నాకు ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్టుగా బ్రిటిష్ వాడు మనకి చర్చ ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని మాట్లాడితే, మతం గురించి మాట్లాడితే, ఎందుకు సర్వీస్లో ఉన్న వ్యక్తికి మతాల గురించి అని మాట్లాడా, తప్పు అనిపించిందా? ఏముంది అందులో తప్పు? సో పైగా మళ్ళీ ఇది ప్రశ్న.